రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలలో తల్లులు, నవజాత శిశువుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను, కాన్పుల విభాగం గదులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించడంతో పాటు ప్రసవానంతరం తల్లి బిడ్డలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను మరింత బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనాల్ని ప్రారంభించడం జరుగుతోంది. ఇవాళ మొదటి విడతలో 300 వాహనాలు, రాబోయే 2 నెలల్లో రెండో విడత 200 వాహనాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో, అదేవిధంగా జీజీహెచ్లలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ప్రసవానంతరం బిడ్డ క్షేమంగా ఇంటికి చేర్చే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నాం. దీంట్లో ప్రధానంగా బ్రాండ్ న్యూ వెహికల్స్ ని కొని ఇవ్వాలా, ఆ వెహికల్స్ ద్వారా లోపల సౌకర్యవంతమైనగా ఉండేలా ఏసీ ఏర్పాటు, అదేవిధంగా 6 ఎయిర్ బ్యాగులు, ప్రమాదాలు జరగకుండా కాపాడుకునే ప్రయత్నంలో 500 వెహికల్ ని 102 కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే 102కు కాల్ చేసి ఈ సర్వీసులను పొందడానికి అవకాశం ఉంది. 102 కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ తల్లి ఇబ్బంది పడకుండా ప్రసవ సమయంలో ఇంటికి వెళ్ళడానికి కానీ లేదా చెకప్ సమయంలో ఆసుపత్రికి